ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయిపోయింది, ఎలా ఉండబోతుంది హౌస్ అనేది? సోనియా ఎలిమినేట్ అయిపోయింది, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తానికైతే పృథ్వీ నిఖిల్ మాత్రం వాళ్ళకు ఒక మంచి ప్రశాంతత దొరికిందని అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఫీల్ అవుతున్నావు మీరు? ఎందుకు అంత ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాం అంటే ఆమె ఊకే అన్నం తిందురా నాన్న, అది తిందురా నాన్న, కప్పు తాగుతా అట్లా ఇది తాగుదురా నాన్న. అమ్మ అక్క చెల్లెలాగా ఉంటా అని చెప్పి అమ్మ అక్క అంటే మణికంఠని కూడా ఒక సిస్టర్ లాగా అనుకో అని చెప్పేసి అన్నది. లాస్ట్కి వాడిని కూడా ఏం చేసింది, టార్గెట్ చేసి ఎవరే నువ్వు అన్ని సింపతి గేమ్ వాడుతున్నారో, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావురా అని చెప్పేసి అన్నది. అక్క పోయింది, తమ్ముడు పోయింది, చెల్లె పోయింది, చిన్నోడు పోయింది, పెద్దోడు పోయింది. లాస్ట్కి సోనియానే డైరెక్ట్ ఎలిమినేట్ అవుతుంది. సోనియా బయటకు వెళ్ళిపోయినాక ఇద్దరు అనాథలు అయిపోతున్నాయి పాపం. అనాథలు కావడానికి ఏం లేదు, మన బిగ్ బాస్ హౌస్కి వచ్చేది మన గేమ్ ఆడుకోవడానికి తప్ప పక్కన ఉన్న సింపతి కోసం కదా. రిలేషన్లు అన్ని బయట ఉన్నాయి, ఇంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. కక్షతో ఉన్నారు బయట వాళ్ళందరూ ఆమె మీద, సోనియా మీద. మరి ఆమె ఏం లేదు, ఆమెది డాన్స్ వేయదు, గేమ్ ఆడదు, వంట చేయదు, ఏంటి టింగ్ టింగ్ అన్నది అదే కదా, టింగ్ టింగ్ అన్నది అదే కదా. సో మొత్తానికి ఎలిమినేషన్ అయిపోయింది. దరిద్రం పోయి కొంచెం బిగ్ బాస్ కి ప్రశాంతత వచ్చింది హౌస్ లో అందరికి. మొత్తం పృథ్వీకి నిఖిల్కి వచ్చింది. ఇప్పుడు అర్థమైతే వాళ్ళకి ఇన్ని రోజులు ఇంత చిరాకు అనిపించి ఇంత ప్రశాంతంగా ఉన్నవేందని. గేమ్ ఆడతారు, కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. కొంచెం టాప్ 5 లో నిఖిల్ ఉంటారని ఇప్పుడు అనిపిస్తుంది. పృథ్వీ ఏం కొంచెం అగ్రెసివ్ అవుతాడు కాబట్టి చెప్పలేం. మనకి టాప్ 5 లో ఉంటాడంట. కొంచెం అబ్బాయికి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఫిజికల్ గా అతను చేయలేకపోతుండు. అది కొంచెం చేత్తా అని కాన్ఫిడెన్స్ ఉంది కానీ అతని బాడీ సహకరించట్లేదు. కాకపోతే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అది ఒప్పుకోవచ్చు మనం. మొత్తానికి సోనియా ఇంట్లో బిగ్ బాస్ హౌస్ లో నుంచి దరిద్రం పోయిందంటారు. దరిద్రం పోయింది. ఇంకా ఏమంటే పృథ్వీ కొంచెం నిఖిల్ మీద ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. గేమ్ మీద ఫోకస్ పెడితే అతను ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు. ఫైనల్ గా సోనియా ఆడిన ఆట గురించి వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం మీకైతే అనిపించింది? ఆమె బిగ్ బాస్ హౌస్ వచ్చిందంటే వాళ్ళకి వచ్చినాక మాకు పృథ్వీ నిఖిల్తో తప్ప ఆమె గేమ్ అవ్వలే, ఆమె ఇంట్లో ఏం వర్క్ చేసింది దానిపల్ల డాన్స్ అవ్వలే. ఎక్కడ చూసిన వాళ్ళిద్దరే, ఎప్పుడు చూసిన ముగ్గురు త్రిమూర్తులాగా ఎప్పుడు ఒక కాడనే ఉంటారు. సీత గ్రూప్లోకి వెళ్ళకుండా మన సోనియా ఈయన గ్రూప్లోకి వచ్చింది. ఆమె అక్కడ ఏం చెప్తుందంటే అందరూ ఒకటైపోయారు, నాకు అక్కడికి వెళ్తే నాకు చాలా ప్రైవసీ ఉండదు, నాకు ఫ్రీడమ్ ఉండదు అక్కడ. సో నేను ఆ ఉద్దేశంతో నేను నిఖిల్ టీంకి వెళ్తున్నా అంటారు. అంటే వాళ్ళంతా ఒకటైపోయి ఇవన్నీ ఇండివిజువల్గా పెట్టారని చెప్పేసి అంటుంది. ఆమె సోనియా ఎలిమినేషన్ అవ్వాలి, ఇద్దరు జీవితాలు బాగుపడుతున్నాయి అక్కడ. పృథ్వీ నిఖిల్ ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫేర్ కాదు. సో థ్యాంక్ యూ.